జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఏ విధమైన కెపాసిటీస్ ఉన్నా కూడా వాళ్ళని అన్ని కట్టేసి కూసబెట్టి టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటున్నారు. గల్ఫ్ కంట్రీకి ఫోన్ చేయడానికి కుదరదు, పని చేస్తూ ఉండాలి కంపెనీలో. ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఇద్దరికి ఒక వాదన? ఫోన్ చేస్తేనే విసిగించుకోవడం. మీరు ఇంకొకరితో ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు అనేసి అంటున్నారు. ఫస్ట్ మీరు చెప్పింది గ్యారంటీ ఏంది నాకు? అమ్మ నీకు పెయిన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, కానీ జరిగింది నిదానంగా చెప్పురా, ఏం లేదు. ఇంకొక ఆడపిల్లను కూడా నాశనం చేస్తున్నావు జ్ఞానం లేకుండా. మీరు చూస్తున్నారా? మీకు తెలుసా? లైఫ్ జర్నీ అనగానే ఒక్కొక్కరింట్లో ఒక్కో బాధ సమస్య ఉండడం కామన్. కానీ మన సమాజంలో ఇటు ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ సమానమే అని అంటుంటే అన్నిట్లో సమానం ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి వాటిలో సమానంగా ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లమే కూర్చుంది అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఎంతమంది ఆడోళ్ళు మా స్టూడియోకి ఈ ప్రాబ్లంతో వచ్చిండ్రు, అదే ప్రాబ్లంతో మొగోళ్ళు కూడా మా స్టూడియోకి వస్తున్నారు. అదే పెద్ద సమస్య అయిపోయింది. అంటే ఏ విధమైన కెపాసిటీస్ ఉన్నా కూడా వాళ్ళని అన్ని కట్టేసి కూసబెట్టి టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటున్నారు. అందుకోసమే ఈరోజు ఒక సమస్య వచ్చింది. అది ఇక్కడి నుంచి కాదు, సౌదీలు ఉంటున్న ఒక పిల్లగాడు, ఆయన పెన్లాం ఇక్కడ ఉన్నదంట. సో ఆయన పెన్లాంతోనే ఆయనకి సమస్యనట. కాబట్టి ఆయన మాతో మాట్లాడిండ్రు. ఆయనని మనం లైన్లోకి తీసుకుందాం జూమ్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు కౌన్సిల్ చేయడానికి మన ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. అండ్ అట్ ద సేమ్ టైం ది బెస్ట్ అడ్వకేట్ అని చెప్పొచ్చు నాగరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో మరి ఇప్పుడు శ్రీహరి గారు అంట, ఆయన పేరు శ్రీహరి గారు. శ్రీహరి గారిని ఒకసారి లైన్లో తీసుకోండి. శ్రీహరి గారు, నమస్కారం మేడం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏందో ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. సో ఇద్దరికి మీరు చెప్పొచ్చు, మేము వింటూ ఉన్నాం. ఎక్కడ మీ సమస్య ఎక్కడ మొదలైంది? నా సమస్య వచ్చేసి నాకు చిన్నప్పుడు మమ్మీ చనిపోయింది. తర్వాత ఇక లైఫ్ జర్నీ నడుస్తూ ఉండగా నాన్న కూడా ఉన్నాడు. నాన్న కూడా తర్వాత పెళ్లి చేసిండు అని చెప్పి తర్వాత సాగుతూ పోయింది. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది బాగాలేక అక్కడ నుండి నేను ఇక్కడ యూఎస్ఏ ఎక్కడో వచ్చాను, మత్తుదెరుగు. ఇక ఇంటికాడ మా వైఫ్ నుంచి వస్తే మా నాన్న కూడా రీసెంట్ గా చనిపోయిన అప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు మా వైఫ్ ఇక నేను రాకపోకల ద్వారా ఇబ్బంది ద్వారా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అంటే అదే ట్రాఫిక్ జామ్ అదో ఏదో ఉంటది కదా మేడం, అందుకని ఇంటికి వెళ్ళలేకపోయాను. కొంచెం లేట్ అయింది ఇంటికి వెళ్ళడం. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అండి? అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 2012 లో పెళ్లి అయింది మేడం. 2012లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి ఇప్పుడు మీకు ఇష్యూ ఎవరితోటి? ఇప్పుడు మా వైఫ్ తోటి మేడం. వైఫ్ తోటి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఇష్యూ ఆమెతోటి? చెప్పండి. నేను మా నాన్న చనిపోయిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ యూఎస్ఏకి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఫోన్ చేస్తే ఫోన్ బిహేవియర్ గా మాట్లాడడం. అంటే మీ వైఫ్ కి వీసా లేదా? లేదు మేడం. ఎందుకు తీయలేదు? స్టడీ లేదు కదా ఆమె కూడా, అందుకని చెప్పి తీయలేదు. ఇక కూతురు ఉంది అందుకని చెప్పి అక్కడ ఇంట్లో చూసుకోవడానికి ఉంటదని చెప్పి అట్లనే ఉంచేసాను. మీరు 2012లో వెళ్ళానని అన్నారు. అంటే ఇప్పటికి దాదాపు 11 years మీరు అక్కడికి వెళ్ళి. 11 years ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య? 14 లో ఒక బాబు పుట్టిండు. బాబు కూడా చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు బాగలేక నేను ఇక్కడికి వచ్చేసాను. డబ్బులు అది ఇవి పైసల గురించి ఇక్కడ ఇట్లనే డబ్బులకు ఇబ్బంది అయితే ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నాం, ఎటన్నా బయట దేశం ఎటన్నా వెళ్ళి వస్తుందాం అని చెప్పి గల్ఫ్ కంట్రీకి వచ్చాను మేడం. ఇంకా వచ్చిన 1 year లోపు కొంచెము కన్నుకి పొరలాగా వచ్చి ఆపరేషన్ చేయాలని చెప్పి ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ పంపించారు కంపెనీ. ఓకే. కంపెనీ రిటర్న్ పంపిస్తే రిటర్న్ వచ్చేసాను. కన్ను ఆపరేషన్ చేసుకున్నాను. అప్పుడు ఫిజికల్ గా కలిసినందు ద్వారా మా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, తర్వాత హ్యాపీగా ఉన్నారు. సో షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఓకే ఓకే. ఎస్ మేడం. తర్వాత ఇక కన్ను ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు సమస్య ఎక్కడ మరి? 6 months అట్లా నడుస్తూ ఉన్నది కదా. ఏంటంటే మేడం గల్ఫ్ కంట్రీకి ఫోన్ చేయడానికి కుదరదు, పని చేస్తూ ఉండాలి కంపెనీలో. ఇక మా ఇబ్బందులు నాకు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలి ఇట్లా అని చెప్పి. ఇక ఫోన్ చేస్తే ఇప్పుడు 3 times 4 times అట్లా ఫోన్ చేస్తూ ఉంటాయి. మార్నింగ్, లంచ్ టైం, ఈవినింగ్ అట్లా ఫోన్ చేస్తూ ఉంటే ఆమె మాట్లాడము, ఆమె మాట బిహేవియర్
ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆమెకు ఇట్లా కావాలంటే అట్లా మాట్లాడడం, ఇక కొంచెం దూరం పెట్టడం లాగా. ఇక మొత్తం ఇట్లా మాట్లాడుతుండే ఇక నాకు విసుగు వస్తుంది, ఎందుకు మాట్లాడుతుంది ఏంటి అది అని చెప్పి మొత్తం ఇట్లా ఎవరిని అడగడం, ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది అన్ని పడ్డాను. నన్ను తెలుస్తుంది. ఎందుకు తిడుతున్నారు మిమ్మల్ని ఆవిడ? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఇద్దరికి ఒక వాదన? ఇదే ఫోన్ ఏం లేదు కదా, నార్మల్లీ ఫోన్ చేయడం అనేది ఉంటేనే, ఫోన్ చేస్తేనే విసిగించుకోవడం. ఓకే, ఫోన్ ఎందుకు చేసినావు అట్లానా? ఫోన్ ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఆమె మాట్లాడడం, గలీజ్ మాట్లాడడం, ఆమెకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఎట్లా ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఇక ఎందుకు వేస్తుంది ఇట్లా ఏంటిది అని చెప్పి నేను ఒక అప్లికేషన్ ద్వారా మాట్లాడే కాల్ డేటా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆమె నైట్ మాట్లాడుతుంది. ఒకటే నంబర్ కంటిన్యూగా అవర్లీ వైజ్ ఇట్లా 1 hour 2 hour హాఫ్ అవర్ ఒకటే నంబర్ కంటిన్యూగా వచ్చే వరకు ఎవరి నంబరు ఫస్ట్ టైం చూస్తున్నా, ఎవరు వాళ్ళ మేనత్తనా ఎవరు కారు, ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి అన్ననా ఎవరు లేరు ఈ నంబర్ పైన ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తే తెలిసింది ఏంటిదంటే ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్. ఎవరు? ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆవిడ ఆయన తోటి మాట్లాడుతుంది అని. ఆయన ఎవరు? మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని? ఫోన్ చేశాను మేడం, ఆ నంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. మీరు ఎవరు ఆయనకి ఫోన్ చేశారా? మాట్లాడాను మేడం డైరెక్ట్. ఓకే ఓకే. ఏమన్నాడు ఆయన మరి? నాకు ఆమెకి ఇష్టం ఉంది, నువ్వెవరు మధ్యలో మాట్లాడాలి, ఈమెను ఆరాధించిన ఎందుకు మాట్లాడుతున్నామంటే అట్లా ఏం లేదంటది. అబద్ధాలు అని అంటే నేను మొత్తం స్క్రీన్ షాట్లు తీసి కూడా నేను మొత్తం ఎవిడెన్స్ గా మొత్తం ఎంక్వైరీ చేసి తీసుకొని పెట్టుకున్నాను. ఓకే, చూపిస్తే ఇవి కాదు, ఇవి నువ్వు క్రియేట్ చేసినావు, ఇవి నువ్వు అక్కడ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇవి క్రియేట్ చేసినావు, ఎవరికో పైసలు క్రియేట్ చేసుకున్నావు అని చెప్పి ఆమె మాట్లాడాలి. ఇంతకు ఆయన ఎవరో తెలుసా నీకు? అంటే ఎవరైనా తెలిసిన ఆయన, ఆమెకి ఎక్కడ కలిసిండు, ఆమెకి ఎట్లా పరిచయం ఆయనతోని అనేది తెలుసా? వ్యవసాయం చేసుకోవడం వేరే ఊర్లో ఉన్నా, ఓకే. అక్కడ మా మేనత్త మా చుట్టాలు అనేది ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్తే ఈయన అక్కడ పరిచయం అయింది. ఇంకేంది ప్రాబ్లం? వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేసి తిడదామని చెప్పి అట్లా పంపించాను ఫ్యామిలీస్ ని, మా ఇంటి పైకి పంపించి చెప్తే అయినా కానీ మాట్లాడది, చెప్పది, ఏం జవాబు ఇవ్వది. అయినా కానీ బేసిక్ గా మీ భార్య మీకు కావాలి. వద్దు మేడం. మరి వద్దన్నప్పుడు ఎలా మోసం చేసింది అనేది తన ఆవేదన ఏంటి అనేది చెప్తున్నారు ఆయన. మా పెద్ద నాన్న భార్య ఇట్లనే ఉంటది, నా ఇంటి పైన ఉంటది, అక్కడనే ఉంటది. ఆమెకు తెలుసు ఇతను నా ఇంటి ప్రాపర్టీ పైనకి వస్తాడు, నైట్ లో వచ్చి కలుస్తాడు, వెళ్తాడు అని చెప్పి ఆమెను కూడా ఆరాధించిన. తీస్తే ఆమె ఏం చెప్పిందంటే నిజమే అని అంటే, నువ్వు వద్దు తల్లి దండం పెడతావు, నాకు ఇంతగానో ఉంది, ఏదో ఉన్నది, గుంటున్నా ఏది ఉన్నా లేకున్నా నా సొంతేది నా అని చెప్పి నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటే వెళ్ళిపో. పాపను ఆమె చూసుకుంటుందా? ఇప్పుడు ఆమెనే చూసుకుంటుంది. ఆమెనే చూసుకుంటుంది. మెయింటెనెన్స్ మీరు ఇస్తున్నారు? నేనేం ఇస్తానండి. ఆమె ఏం చేస్తున్నానంటే నేను ఆమె పంపించిన డబ్బులైనా సరే ఆమె సొంతగా వృధా చేయడం అనేది. ఆ పాపకు కూడా ఇప్పుడు ఏంటంటే మేడం, ఆ పాపను తిట్టడం ఒక ఎట్లా తిట్టడం అని అంటే మొత్తం అంతా గలీజ్ మాటలు తిడుతుంది ఆ పాపను. ఎన్ని ఇయర్స్ అండి ఆ పాపకి? ఎన్ని ఇయర్స్? 17 లో పుట్టిందండి. 6 years. 6 years. నువ్వు వద్దు ఇంటికాడ, ఇక్కడ ఏం అవసరం లేదు అని చెప్పి ఆమెకు చెప్తే ఆమె ఏం చేసిందంటే అతనితోటి పాపను ఇంటి దగ్గర పెట్టి అతని దగ్గరికి వెళ్ళిపోయింది. పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిందంట. ఎవరి దగ్గర వదిలేసింది? ఇంటి దగ్గర ఎవరు లేరు, అక్కడ వదిలేసింది. ఇంట్లో ఎవరు? పేరెంట్స్ కూడా ఎవరు లేరు? ఇల్లు వదిలి వెళ్ళిందా లేకపోతే వదిలి వెళ్ళి వస్తూ ఉందా? వదిలి వెళ్ళేసింది. నాకు వద్దు అని చెప్పాం కానీ ఒక ఫోన్ కాల్ అనేది నేను చేసిన. ఏం చేస్తున్నా అంటే నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు, మీ పాపను నువ్వు చూసుకో. నీకే చెప్పింది డైరెక్ట్ గా ఆవిడ, నీ పాపను నువ్వు చూసుకో, నేను వెళ్ళిపోతున్నా, నీ పాప అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 10 రోజులు అక్కడ ఉన్నది మేడం. 10 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొట్టినరా, మరి ఏం చేసిండ్రా, వాళ్ళు వద్దన్నారా, ఏమైందా తెలియదు. ఇక అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చుడు పాప మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, అక్కడ ఉంటే రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పాపను తీసుకోవడానికి వాళ్ళు ఇద్దాం అన్నారు. ఇక నేను ఏమనలేదు. ఇక ఆమె బలవంతంగా పాపను తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ వెకేషన్ పెట్టుకొని లీవ్ పెట్టుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. నేను నువ్వు అవసరం లేదు, ఏదో డైవర్స్ చేద్దాము, కేసు వేసుకుందాము, ఇట్లా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి
మాట్లాడదామని చెప్పి ఇంకా కేసు వేద్దామని అడ్వకేట్ దగ్గరికి పోయినా. అతను డబ్బులు తీసుకున్నాడు, అతను ఏం కేసు టేకప్ చేయలేదు. మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. నేను అతన్ని ఫాలో అయ్యాను. అడ్వకేట్ ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నారు. ఎందుకు రీజన్ ఏంటి? అడ్వకేట్ గారు ఎందుకు తీసుకోలేదు మీ కేసు? ఏమో సార్. కరెక్టేనా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్? కరెక్టే సార్. అంటే నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏమన్నా ఉందా? అంటే ఫోన్ పే అట్లా ఏమన్నా చేసినా లేదా డైరెక్ట్? ఫోన్ పే చేశాను సార్. మీ వైఫ్ కి కాల్ చేసినాం మేము. మీ వైఫ్ ఇప్పుడు ఫోన్లు ఉన్నది, మాట్లాడదాం. హలో, హలో, లావణ్య గారా అండి? ఎవరు? మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. శ్రీహరి గారు, ఫస్ట్ మీరు ఆ మాస్క్ తీయండి. మీరు ఆయనని పెళ్లి చేసుకొని ఆయన సౌదీలు ఉండగా మీరు ఇంకొకరితో ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు అనేసి అంటున్నారు. ఫస్ట్ గొడవ అయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు సంబంధం ఏం లేదు, పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయింది. ఇప్పుడు సంబంధం నాకు నా భర్తకి ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ గెలికి పెట్టుకుంటుండు. ఏం డివోర్స్ చేస్తావు? తీసుకున్నావా అమ్మా? కోర్టుకు పంపించిందని చెప్పి నేను కోర్టుకు పోలేను. ఆ, లాయర్ దగ్గర రాపించుకున్న పేపర్. మా కులంలో కులాస్తులు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఓకే. వాడు ఇప్పుడు నువ్వు మాట్లాడే మనిషి అదే కాదని గ్యారంటీ ఏంది? మీరు చెప్పింది కానీ గ్యారంటీ ఏంది నాకు? మీకు గ్యారంటీ కావాలంటే మీరు సుమన్ టీవీకి రండి, నేను చూపిస్తా. నాకచ్చే అవసరం ఏమున్నది? నాకు నా భర్తకు నాకు సంబంధం లేదు. నాకచ్చే అవసరం ఏమున్నది మేడం? ఒక ప్రాబ్లం మీద మాట్లాడితే మీరు అట్లా ఇరిటేట్, తప్పు చేసిన దాని లెక్క అట్లా ఇరిటేట్ కావడం కరెక్ట్ కాదు కదమ్మా. ఇరిటేట్ కాదు సార్. మా భర్త ఏమని చెప్పినప్పుడు నేను వెళ్ళిపోతున్నా. నాకు అమ్మా నీకు పెయిన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, కానీ జరిగింది నిదానంగా చెప్పురా, అట్లా ఏం లేదు. నిదానంగా నాకు పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయిండు. సరే చేస్తా అని చెప్పిన. నా ఏమన్నారు వింటారు అందరూ. నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉన్నా. రేపు లేచిస్తాడు మా భర్త. రేపు లేచేయలేడు. అదే ఇంట్లో ఉండమన్నాడు. సరే అని అదే ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడు పాపకు ఏమన్నా రాసిచ్చిండా? ఇల్లు గిట్లా రాసిచ్చిండా? ఇంత నెలకింత పంపిస్తాను ఏమన్నా పెద్ద మనుషుల కాగితంలో రాసిచ్చిండా? అవును సార్, నెలకు పైసలు పంపిస్తా, ఇస్తాను నడుపుతా. పెళ్లి అయినాక పెద్దగా పెళ్లి కూడా వేసిస్తాం, మొత్తం బాధ్యత నాదే అని అన్నా. అన్నాడు. దాని కాగితం మీద రాసుకున్నారా ఏమన్నా? రాసుకున్నారు. నాకు జిరాక్స్ ఇస్తా అంటే నాకు కూడా ఒరిజినల్ ఏమని మా వాళ్ళు అన్నారు. అంటే రేషన్ కార్డు ఇట్లా అవన్నీ ఇస్తా అని చెప్పిండు. లేకుంటే నేను వద్దన్నారు. ఇక నేను ఇయ్యలేనిగా. ఆయన నాకు జిరాక్స్ కూడా ఇవ్వలేదు. హలో అమ్మా లావణ్య, ఒక్క విషయం చెప్పమ్మా. అసలు మీ ఇద్దరికి ఎందుకు మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి అమ్మా? వేరే వాళ్ళతో మాట్లాడని ఫోన్ కాంటాక్ట్ పెట్టిన దాని ద్వారా గొడవలు అయినాయి. లొల్లి పెట్టుకుని వెళ్ళిపోయాను. రింక్స్ అయిపోయాను. కాదు నాన్న, నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల మధ్య ఏమవుతుందంటే, ఇప్పుడు వేరే ఎవరితోటైనా 1-2 నిమిషాలు మాట్లాడితే అదేం పెద్ద విషయం ఉండదు. 1-2 నిమిషాలు మాట్లాడినా కూడా అనుమానించే భర్తలు ఉన్నారు. ఓకే, కానీ అది మితిమీరి శృతి మించి మాట్లాడితే అది ఖచ్చితంగా గొడవలే అవుతాయి. ఇది పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కనమ్మా ఈజీగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోవడానికి ఏదో పక్కవాడితో మాట్లాడుతున్నాడు కాబట్టి నా భర్త వెళ్ళిపోయాడని చెప్పద్దు తల్లి. లేదు, నీ బిడ్డను నువ్వు సరిగ్గా చూడట్లేదు. నీ భర్త ఎలిగేషన్స్ చేసినట్టుగా నువ్వు నీ బిడ్డని ఇష్టం వచ్చినట్టు కొట్టో తిట్టో 6 ఏళ్ల పాపని నువ్వు హింస పెట్టో, నువ్వు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అరే ఏంటది తెగిన గాలిపటంలాగా నీ జీవితాన్ని నువ్వు చేసుకోవడం వల్ల నువ్వు నాశనం అయింది కాకుండా ఇంకొక ఆడపిల్లను కూడా నాశనం చేస్తున్నావు జ్ఞానం లేకుండా. చూస్తున్నారు అది మీకు తెలుసా? నీకు ఇంకొక మొగోడితోని సంబంధం ఉందా లేదా? లేదు. లేదు. మరి నీ మొగుడు దగ్గర ప్రూఫ్ ఉందంట. తెలియదుగా నాకు. మరి సరే, ఇప్పుడు టీవీలో పెట్టి చూపిద్దామా ఎట్లా? టీవీలో పెట్టి చూపిస్తారా? మరి మీ ఆయన వచ్చిండు కదా మా దగ్గరికి చూపించమని. December 31st నాకు ఫోన్ చేసి ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు, 5 months ప్రెగ్నెంట్ నీకు తెలుసా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే సడన్లీ షాక్ అయినాను మేడం. నువ్వు లేకుంటే నువ్వు రిలేషన్ పెట్టుకొని నా ఇంటి పైన నువ్వు పిల్లలు కనడానికి ఏంటిది? నువ్వు నీకు ఇట్లా ఎగిమని చెప్పి నువ్వు సౌదీలో ఉన్నప్పుడు ఆవిడ 5 నిమిషం బ్రేక్ ఇవ్వండి. మీరు సౌదీలో ఎన్నాళ్ళ మట్టి ఉన్నారు? ఆవిడ 5 months ప్రెగ్నెంట్. ఎంత గ్యాప్? జస్ట్ మేడం 2022 September 28 నేను రిటర్న్ ఇక్కడికి వచ్చేసాను. మీరు వచ్చారు. ఆమె 5 months ప్రెగ్నెంట్ అని ఎప్పుడు తెలిసింది? జస్ట్ December 31st 2023 మీకు ఎంతమంది అబార్షన్ చేయించుకొని రీసెంట్లీ 2 రోజులు అవుతుంది. ఒక పాపనేనా? రీసెంట్ గా 2 days అవుతుంది అబార్షన్ చేయించుకుని. అబార్షన్ చేయించుకొని వచ్చి ఇంట్లో ఉంది. ఫస్ట్ ఒక బాబు చనిపోయిండు, తర్వాత ఒక పాప పుట్టింది, తర్వాత మళ్ళా కడుపు వచ్చిందా నీకేమన్నా? లేదా? మరి మీ ఆయననేమో 2 days అవుతుంది అబార్షన్ చేయించుకొని అని చెప్తున్నాడు. ఇడ
నీకు ఎవరితోటి ఏమీ లేవంటున్నావు. నీ ఫోన్లో గంటల తరబడి ఏ నంబర్ అయితే ఉందో, ఏ నెంబర్తో నువ్వు మాట్లాడావో ఆ నెంబర్ తోటి నీ భర్త మాట్లాడడం కూడా జరిగింది అవతల వ్యక్తితోటి. మళ్ళీ మేడం నా దగ్గర ఇంటికి వాయిస్ రికార్డ్ ఉన్నాయి మేడం. ఇదంతా మళ్ళీ నా భర్త చేసాడు ఎందుకు చెప్పండి ఒకసారి. ఏదో మరి ఉన్నది చెప్పొచ్చు కదా నాకు, అదేదో ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఏదంతా హలో మరి ఇప్పుడు పరిస్థితి అయితే అర్థమైంది. అర్థమైంది. ఆమెతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆమెకి ఫోన్ చేసినాము, కట్ చేస్తుంది. ఊళ్ళో పెద్ద మనుషులలో ఏదో కాగితం రాసుకున్నారు అంటే తీర్మానం చేసిండ్రు అంటున్నారు, అది వాస్తవమా? వాస్తవమా? అక్కడి వాస్తవం అయినప్పుడు ఇప్పుడు నీ బిడ్డను నీకు ఆమె ఇస్తే తీసుకుంటావా? నీ బిడ్డ కావాలని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఎందుకనంటే ఆమె అది దగ్గర ఈ చెప్పరా పాప- మరి, నీ బిడ్డ నీకు కావాలి. పాపను ఆమె దగ్గర పెట్టుకొని ఈమె ఇందిగానం చేయడానికి ఇప్పుడు పాప 7 years 6 years ఉంది. ఇప్పుడు చిన్న పిల్లలు నాలెడ్జ్ అనేది ఏదో తెలివి ప్రతి తెలివి అందరికి ఉంటుంది. ఇప్పుడు ఆమె కూడా చూసుకుంటూ అనేది నేర్చుకుంటారు, చెప్పడానికి అవసరం లేదు ఈ రోజులలో. చూసుకుంటూ నేర్చుకుంటారు. మా అమ్మ ఏం చేస్తుంది, రేపు నేను కూడా అదే చేయగలను అట్లా అనేది నా ప్రభావం పడుతుందని మీ భయం. అది ఎందుకు సో అది clarity plus బేస్ ఇంకోటి ఏంటంటే 90 ఇప్పుడు దగ్గర ఈయనకి ఏం ఉంది. చేయొచ్చు అని మీరు అంటారు. ఒక నిమిషం ఆగు, లాయర్ చెప్తారు మీకు, మీరు వినండి. ఊళ్ళల్లో తీర్మానం రాసింది కూడా అది వ్యాలిడ్ ఎవిడెన్స్ కింద వస్తుంది. అది డైవర్స్ అయితే ఎవిడెన్స్ కింద Okay. వస్తుంది. కోర్టు ద్వారా మనము డైవర్స్ తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్. లేదు డైవర్స్ డీడ్ కూడా వేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఓకే, లేదు అంటే అవుట్ ఆఫ్ ది కోర్టు మనం నోటరైజ్డ్ కూడా వ్యాలిడ్ అంటే అది ఎవిడెన్స్ కిందనే తీసుకుంటారు. నోటరైజ్డ్ పేపర్ కూడా ఏనా, ఆ నోటరైజ్డ్ పేపర్ 50 రూపీస్ ఆర్ ఎబో స్టాంప్ పేపర్ అయితే 2 సెట్లు తయారు చేస్తాం మనం, అది వ్యాలిడ్ డైవర్స్ కిందకే వస్తుంది. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ అది కూడా వ్యాలిడ్ డైవర్సే. కోర్టు ద్వారా తీసుకుంటేనే చట్టం అనేది లేదు. కానీ వీళ్ళిద్దరు ఇష్టానుసారం ప్రాపర్గా సంతకాలు తీసుకొని ఫోటో కాపీస్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఆ అమ్మాయికి ఆ ఇల్లు ఏదైనా ఉన్నదనుకో ఆమె మిస్యూజ్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఆమెకు ఆ అమ్మాయి పాప పేరు మీద చేసి అది ఆమె ప్రాధేయపడితే. కానీ ఇప్పుడు ఆమె ఏంది అసలు వాడు నాకు భర్త విలువ లేదు, సామాజిక విలువలు లేవు అసలు ఇంకేం ఆమె ఇక్కడ ఈ లోకంలోనే లేదు. ఆయన ఒక అడ్వకేట్ని అప్రోచ్ చేయండి, ఆ అడ్వకేట్ ఎవరో కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాంటి అడ్వకేట్స్ ఉండబట్టి అందరికి కూడా మచ్చ వస్తుంది. ఎందుకంటే అది తప్పు. ఒకవేళ ఈయన కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు అనుకుంటే నువ్వు స్టేట్ అవే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ అమ్మాయి చేసిన ఎలిగేషన్ మీరు మర్చిపోయారు. నన్ను వదిలేసి పోయిందండి విదేశాలకి. అమ్మా నేను ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భార్యలకి భర్త విదేశాలకి పోయాడు, ఎవరి కోసం పోయినాడు? నీ కోసం, నీ బిడ్డ కోసము, తన తండ్రి కోసము వెళ్ళాడు. ఇక్కడ అతని యొక్క పోస్టును నువ్వు తీసుకోవాల్సిన అవసరము, ధర్మము భార్యగా నీకు ఉంది. నువ్వు చెయ్యాలి, ఆ బాధ్యతలు నువ్వు చేసి తీరాలి. వివాహం అంటేనే త్యాగమని అర్థము. ఖచ్చితంగా ఆ సంసారం నడవాలి అని అంటే కష్టాలు ఉన్నప్పుడు ఓర్చుకోగలిగింది, ఇదేం ఓర్చుకోలేనిదైతే లేదు. సంవత్సరాలు వదిలి వెళ్ళాడు అని అంటే మరి నీ బీదరికం అలా ఉంది, నీ పరిస్థితులు అలా ఉన్నాయి. అజయ్ గారు, మీరు భార్యని వదిలిపెట్టి వెళ్ళారు, బాగుంది. ఇక్కడ వాళ్ళని 1కి 4 ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం కూడా మీలాంటి వాళ్ళకు ఉందండి. ఇక్కడ పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని కనేస్తాము అన్నట్టుగా పిల్లల్ని కనేసిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్న పనిష్మెంట్ ఎవరికి అని అంటే పుట్టిన బిడ్డలకి పనిష్మెంట్ అవుతుంది. మీరు దయచేసి ఆడపిల్లని మీరు తెచ్చుకోండి, ఆ కావాలంటే ఆ ఇల్లు ఆమెకి ఇచ్చేసేయండి, మీరు మళ్ళీ సంపాదించుకోండి, మీ బిడ్డకి సంరక్షణ ఇవ్వండి తప్ప అలాంటి చోట మీ భార్య దగ్గర బిడ్డను వదిలేయటం చేయకండి, దయచేసి చేయకండి. ఎందుకంటే ఆవిడలో నిర్లక్ష్యం చాలా ఉంది. ఆ నిర్లక్ష్యం మీరు దగ్గర లేకపోవడం వల్ల, తన శరీరం యొక్క అవసరాలు తీర్చకపోవడం వల్ల కావచ్చు, ఆర్థిక పరమైనది కావచ్చు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తను చాలా రిజిడ్గా ఉంది. జోడెడ్ల బండి, 2 ఎద్దులు కరెక్ట్గా ఉంటేనే కాడి కరెక్ట్గా ఉంటుంది, బండి నడుస్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉండండి. ఇప్పుడు ఏదైతే ఉంది ఇది అతకని బతుకులు, ఎలాగూ విరిగిపోయింది, ఆ ఇరుసు విరిగిపోయింది కాబట్టి దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉండండి. బిడ్డ ఒక ఏజ్ వరకు తల్లి దగ్గర ఉండడమే న్యాయం అనేది మనం వింటాం. ఎవరైనా బాబైనా తల్లితోనే ఉంటుంది. మరి ఇప్పుడు తండ్రికి కావాలి అని అంటే ఏం చేయొచ్చు? మరి గార్డియన్ కస్టడీ తండ్రి కూడా కోరొచ్చు అనేది కొత్తగా వచ్చింది అనేది. అయితే గార్డియన్ ఓపీ కింద అడగచ్చు. కాకపోతే యాక్చువల్లీ ఏంటంటే భార్య
ఒప్పుకుంటేనే, అంటే ఆమెకి నాకు సాధడానికి కుదరదు అంటేనే కోర్టు ఇస్తుంది, అదర్వైజ్ ఇవ్వడానికి లేదు. కానీ విజిటింగ్ రైట్స్ అయితే ఇస్తారు. ఈ 497 ఎత్తేసిర్రు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇష్టం ఉన్నాడు తిరుగుర్రా అని చెప్పి ఏదైతే టీవీలో వస్తున్నాను, అవును. అది తప్పదు. అది జడ్జిమెంట్ అనేది తప్పు. అట్లా అని చెప్పి ఎక్కడ మన ఇండియాలో అట్లాంటిది విచ్చలవిడితనం లేదు. కానీ ఇది ఎప్పటి నుండో కూడా ఉంది అట్లా అని చెప్పి. సుప్రీంకోర్టు నాకు ఇచ్చింది అని సుప్రీంకోర్టు ఒక ఇంట్లోనే ఇద్దరు మొగుళ్ళతో కాపురం అమ్మా. చేసే వాళ్ళు బోల్ మంది ఉన్నారు సార్. నాతో వస్తే నేను చూపిస్తా. ఈ పేరెంట్స్ కూడా తప్పు చేస్తారు. ఆ ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉంటే అంత బాధ్యతగా పెంచారు. ఇప్పుడు ఒక్కరిద్దరు అయ్యారు, వానికి అవసరమే లేదు, బుక్కడంతా తిండి పెడితే ఇంట్లో ఉంటుంది. వీడికెళ్ళి సాఫ్ట్వేర్లు అని చెప్పి వీళ్ళేదో సంపాదించి ఆడేదో బంగ్లా కట్టినట్టు ఈడ చూస్తే ఒళ్ళు సోయి లేదు, ఇల్లు సోయి లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులలో సామాజిక విలువలు లేవు, సామాజిక బాధ్యతలు లేకుండా పెరుగుతాను. Yes. విచ్చలవిడితనం అయిపోయింది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు పైన, మనది మన పైననే ఉంటుంది. ఓకే, యాక్చువల్గా మీరు ఏదైతే చెప్పినరో ఆ పాయింట్ తోని నేను దీన్ని ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇద్దరు ఇచ్చిన ఏవైతే వాల్యుబుల్ ఆయనకి అజయ్కి పనికి వస్తాయి. సో అజయ్, నీకు నీ బిడ్డ కోసం నువ్వు ఏం చేయొచ్చు ఏంది అనేది సార్ చాలా క్లియర్ గా చెప్పిండ్రు. నువ్వు ఇంకా దీని గురించి పెద్దగా బుర్ర పాడు చేసుకొని నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు. ఎందుకంటే నువ్వు మాకు చెప్పిన మాట అదే. నువ్వు మాకు ఫోన్ చేసినప్పుడు ఎన్ని రోజులైనా ఇది తెగుతలేదు, బిడ్డలను కూడా పంచాయతీకి తీసుకొచ్చినా కానీ తెగలేదు, అందుకోసమే సుమన్ టీవీకి వచ్చినా అని నువ్వు చెప్పినవు. కాబట్టి సుమన్ టీవీ అందరూ ప్రతి ఒక్కరూ చూస్తుండగా, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులు చూస్తుండగా వాళ్ళందరి సాక్షాత్తుగా నీకు కావాల్సిన ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం నువ్వు చేసుకునేది ఇంకా నీ చేతిలోనే ఉంది. ఆ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, ఎస్ సారు మేడం చెప్పినట్టుగా నిజంగా ఈరోజు సమాజాన్ని కాపాడుకునే హక్కు, బాధ్యత అన్నీ మాకున్నాయి, మీకు ఉన్నాయి. చూస్తూ ఊరుకోవడమే ఇంకో పెద్ద క్రైము అన్న విషయాన్ని కూడా సార్ చెప్పిండ్రు. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వస్తే మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో.